మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన కన్నతండ్రి దేవుని పేరిట మీ అందరికి శుభములు, వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా కాలం తర్వాత మరలా మీతో కలిసి దేవుని సన్నిధిలో పాల్గొనడానికి నాకు ఇట్టే అవకాశం ఇచ్చిన ప్రియులు ఆనందయ్య గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు చెల్లి అనుకోకుండా నేను అదే వాక్యాన్ని సిద్ధపడ్డాను, చెల్లి కూడా అదే పాడటం జరిగింది. ఒకసారి ఎఫ్సి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు కలిపి ఉన్నాయి, వాటిని చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. ఏది పోయినా మనం తిరిగి సంపాదించుకోవచ్చు. డబ్బు ఒకవేళ నష్టపోయినా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. తర్వాత ఏదైనా వస్తువులు ఏదైనా పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకునే అవకాశాలు ఉన్నది. కానీ ఏది పోతే మనం తిరిగి సంపాదించుకోలేమంటే ఖచ్చితంగా అది సమయం. కనుక ఈ పౌలు గారు చెప్తూ మహాజ్ఞానాన్ని కలిగిన ఆయన, సమయం యొక్క విలువ తెలిసిన ఆయన. దేవుడికి తెలుసు సమయం యొక్క విలువ, దేవుని దూతలు తెలుసు, దేవుని భక్తులకు తెలుసు. కానీ వేళ మనం సమయాన్ని ఎలాగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ దినములు చెడ్డవి. ముందు బాగా మీరు ఆలోచించాలి. రోజులు బాగలేవండి, బాగున్నాయా? రోజుల్లో ఏం తేడా వచ్చింది? ఆదివారం ఏమైనా పుచ్చిపోయిందా? సోమవారం ఏమైనా కుళ్ళిపోయిందా? దినములు చెడ్డవి అంటే రోజుల్లో తేడా ఏమి రాలేదు. కానీ ఈ రోజుల్లో బ్రతుకుతున్న మనుషుల్లోనే చెడుతనం వచ్చింది. సృష్టిని కలగజేసినప్పుడు మొట్టమొదట దేవుడు ఒక రోజుని కలగజేసినప్పుడు ఏమన్నాడు? చాలా మంచిదిగా ఉందట. సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే, బుధవారం మంచిదే. కానీ దినములు చెడ్డవి అనే మాట ఎందుకు రాయబడిందంటే మన బ్రతుకు సరిలేదు కనుక. అది ఆ మాటకు అర్థం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. సమయాన్ని ఏం చేయకూడదంట? మనం పోనివ్వకూడదంట. అంటే అది ఆగదనమాట. సమయం మనం ఆగమన్నా ఆగదది, కానీ పోతూనే ఉంటుంది అది. దాన్ని మనం ఏం చేయాలంటే ఒడిసి పట్టుకోవాలంటే ప్రతి సమయం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ దాన్ని ఎలాగా మనం వాడుకోవాలి, తెలుసుకోవాలి. ఇవాళ చాలా మంది తమ జీవితాల్లో అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం ఏంటంటే సరైన సమయ పాలన లేకపోవడం. రెండవది, సరైన సమయానికి సరైన డెసిషన్ తీసుకోలేకపోవటం, అంటే సరి అయిన నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం. ఇది కూడా చాలా ప్రాముఖ్యం అండి. కనుక సమయాన్ని పాటించాలి. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయం కూడా కరెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఒక నిర్ణయం, an idea చేంజ్ యువర్ లైఫ్ అని ఒకప్పుడు ఐడియా వాడు ఇచ్చేవాడు కదా, యాడ్. నిజమే, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా మంచిదైతే నీ జీవితం మంచిగా మార్చబడుతుంది. ఆ ఐడియా ఒకవేళ చెడ్డదైతే బ్రతుకంతా కూడా చెడ్డగా మారిపోతుంది. కనుక మళ్ళా చెప్తున్నాను చూడండి, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఆ సమయాన్ని పోనివ్వక ఏం చేయమంటావు నాయన అంటే సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే మనకు ఇవ్వబడిన చోట ఈవేళ పెద్ద పెద్ద సక్సెస్ సాధించి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకి 24 గంటల టైము. మామూలుగా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా 24 గంటలే. మరి వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది ఏమి లేదు. వాళ్ళకైనా అవే 10 గంటలు, మనకు కూడా అవి 10 గంటలు అయినప్పుడు ఎందుకు వాళ్ళు అంత గొప్పగా, అది ఏదైనా ఒక ఉద్యోగం అవనండి, ఒక వ్యాపారం అవనివ్వండి,
లేకపోతే ఏదైనా ఒక ఫ్యాక్టరీ అవనివ్వండి, ఇండస్ట్రీ అవనివ్వండి, లేదా భక్తి అయినా అవనివ్వండి, ఏదైనా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనే మన అభివృద్ధి తేటగా కనబడుతుంది. కనుక సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకునొచ్చు. పైకి ఇంకో మాట అంటున్నాడు ఏమిటంటే అజ్ఞానుల వలె కాక. అంటే ఒక వ్యక్తి జ్ఞాని కాదా తెలుసుకోవాలి అంటే కనుక వాడు సమయాన్ని, ఒక రోజుని లేదా ఒక గంటని ఎలా వాడుతున్నాడో మనకు అర్థమైపోతే వాడు జ్ఞానవంతుడా అజ్ఞాని తెలిసిపోతుంది. అంతేగాని ఏదో పెద్ద ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎంత చదువు చదివాడు, ఎన్ని డాక్టరేట్లు ఉన్నాయి, అది అక్కలే. ఒక గంట సేపు ఒక వ్యక్తితో మనం కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ గంట సమయాన్ని ఆ వ్యక్తి ఎలాగా వినియోగపరుచుకుంటున్నాడు, ఆ గంట సమయాన్ని ఎలా వాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడో మనం కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయగలిగితే ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా, లేకపోతే ఏమన్నా అభివృద్ధికి రాగలడా రాలేడా, లేదా ఉన్నది కూడా పోగొట్టేసుకుంటాడా తెలిసిపోద్ది. కనుక ఒక వ్యక్తి జ్ఞానియ అజ్ఞానియ తెలుసుకోవాలంటే అతడు ఇవ్వబడిన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాడో దాని మీదటే అతడి జ్ఞాన కాదా తెలిసిపోతే. ఒకసారి ఈ మాట ఎలాగే జ్ఞాపకం పెట్టుకుని ఒకసారి 90వ కీర్తనకు రండి. 90వ కీర్తనలో మోషే గారు చేసిన ప్రార్థన కనపడుతుంది మనకి. ఆ మోషే చేసిన ప్రార్థనలో మోషే గారు ఏమంటున్నాడు చూడండి. 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఎంతకీ ఏంటినైనా జ్ఞాన హృదయం అంటే ఏంటంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు. ఈ మాట రాసింది ఎప్పుడంటే 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత. ఎవరికి? మోషేకి. ఎందుకంటే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశపు సకల విద్యలు తలకెక్కించుకోవటం సరిపోయింది. ఐగుప్తు దేశపు సకల విద్యలు నేర్చుకుని ఆయన చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే ఒకడిని చంపేశాడు. అంటే అతని విద్య అతనికి ఏం నేర్పించిందంటే వాడు మనవాడు వేరేవాడు ఇద్దరు పాటలాడుకుంటూ ఉండగా మన వాడికి సపోర్ట్ చేస్తూ వేరే వాడిని చంపేదని చెప్పింది విద్య. అంటే ఆ విద్యలో ఏమి లేదంటే సరైన జ్ఞానం లేదు. తర్వాత ఈ తలకెక్కించుకున్న జ్ఞానాన్ని తగ్గించి దేవుని జ్ఞానం ఇవ్వడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 40 సంవత్సరాలు పట్టిందంటే 40 సంవత్సరాలు విద్య ఎక్కించుకోవడం సరిపోయింది, 40 సంవత్సరాలు తగ్గించడం సరిపోయింది. అప్పుడు 80 సంవత్సరాలకి దేవుడు అనుకున్న బ్యాలెన్స్లోకి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు 80 సంవత్సరాల వయసులో ఏమట, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఎందుకంటే నాయన ఈ జ్ఞాన హృదయం లేక నేను 40 సంవత్సరాల వయసులో సాధించవలసిన కార్యం ఈవేళ 80 సంవత్సరాల వరకు లేట్ అయిపోయింది. అంటే నా బ్రతుకులో 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయని బాధపడుతున్నాడండి. సరే కనీసం అప్పటికైనా బుద్ధి వచ్చింది. ఎవరికి? మోషేకి. ఇంతకీ జ్ఞాన హృదయం వస్తే నేను ఏం చేస్తానంటున్నాడు అంటే చూడండి, మా జనములు లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే రాదంటారా? దినములు లెక్కించడం మనకు రాదంటారంటే రాదండి. దినములు లెక్కించడం మాకెందుకు రాదండి? ఈవేళ ఏదో సెప్టెంబర్ ఎంతనో ఈవేళ 19 ఇలాగ సెప్టెంబర్ నెల, రేపు ఏవో 20 ఇలా ఇది కాదండి లెక్కించటం అంటే. అంటే నీకు ఇవ్వబడిన ప్రతి రోజుని ప్రతి గంటని దేవునిలో జాగ్రత్తగా వాడుకోవటం మనకి రావాలి. అప్పుడు మన దినములు లెక్కించుకోవటం మనకి అర్థమైనట్టు. ఇప్పుడు ఇతనికి జ్ఞాన హృదయం వస్తే దినములు లెక్కించుకోవటం తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికి వచ్చేసేయండి. ఎక్కడికి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. కనుక ఈవేళ ఒక భక్తిపరుడు ఇంకా భక్తిపరుడుగా మారటానికి అతడు తనకి ఇవ్వబడిన సమయాన్ని, ఆయుష్ని, ఒక రోజుని చక్కగా అతడు వాడుకుంటున్నాడు, దేవుల్లో ఎదుగుతున్నాడు. అలాగే ఒక భక్తిహీనుడు ఇంకా భక్తిహీనుడు అయిపోవటానికి కారణం ఏంటంటే అతడికి ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని వాడు ఏం చేస్తున్నాడంటే ఇంకా నాశనం అయిపోతున్నాడు. కనుక చూడండి, ఒక బుట్టలో ఏవైనా పాడైపోయిన పళ్ళు ఉన్నాయనుకోండి, రోజు రోజుకి ఏమవుతాయి? ముందు ఒక బుట్టలో ఒక పండు
కుళ్ళిపోయింది అనుకోండి, ఉండగా 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 రోజులు గడిచిపోతే ఏమవుతుందంటే మొత్తం బుట్టలోని ఫ్రూట్స్ అన్నీ కూడా పాడైపోతాయి. అలాగే మనం సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోలేకపోతే తర్వాత బ్రతుకంతా వేస్ట్ అయిపోయిన తర్వాత అయ్యో నాయనా నా బ్రతుకేంటి ఎలాగైపోయింది అని తర్వాత అయ్యో నేను ఉపదేశాన్ని వినలేకపోయాను, దేవుని మాటని పట్టించుకోలేకపోయాను అని తర్వాత ఎంత బాధపడిన ఉపయోగం ఏమీ ఉండదు. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేనికి? ఒకటి, మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. రెండు, మీకు ఇవ్వబడిన ఈ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ టాపిక్లో రోజు విలువ కాదు. ఇందాక మోషే ఏ లెక్క తెలుసుకుంటానన్నాడు? దినముల లెక్క అన్నాడు. కానీ ఈవేళ మనం ఆలోచించేది ఏంటంటే దినముల లెక్క కాకుండా, ఇంకా కొంచెం ఒక గంట లెక్క కాకుండా, ఒక క్షణం యొక్క విలువ ఎంతో ఈవేళ మనం ఆలోచిస్తాం. ఒక క్షణం ఏముందండి, ఒక క్షణం పెద్ద లెక్కే ఉందండి అని అనుకుంటారు మీరు. ఒక్క క్షణం మిస్ అయితే మీ జీవితంలో ఎంత నష్టపోతారో. బైబిల్లో ఒక్క క్షణం మిస్ అయినందుకు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ఎంత గొప్పవాళ్ళు ఎలాగా వాళ్ళు నష్టపోయారో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ఎగ్జాంపుల్కి మొదటి పాయింట్ రాసుకోండి. ఎవరు సమయాన్ని జాగ్రత్తగా వాడుకోలేకపోయారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 17వ వచనం. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయమును పోగొట్టుకునివాడని, తర్వాత వడ్డీ ధ్వని మాత్రమేనని వారచ్చట చాటింపు వేశారట. ఏమనంటే ఫరో గొప్ప రాజుని కాదట. ఫరో నిజంగా వాళ్ళ పరిపాలన కానీ లేదా వాళ్ళ కుటుంబ పరంగా చూస్తే ఐగుప్తుని పరిపాలించే ఒక రాజుని, నిజంగా ఐగుప్తు నాగరికత ఒకప్పుడు మొట్టమొదటి నాగరికతగా చెప్తారు ఐగుప్తు నాగరికత అని. అలాంటి నాగరికత ఎదిగిన రాజ్యాలలో మొట్టమొదట ఉన్న రాజ్యాల్లో ఈ ఫరోలు అనేవాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు పరిపాలన చేయడానికి నియమింపబడ్డారండి. కానీ ఫరోలు ఎంత గొప్ప సామ్రాజ్యం మీద, ఎంతో గొప్ప సింహాసనం మీద కూర్చున్నా వాళ్ళకున్న వీక్ పాయింట్ ఒకటి ఉందండి. అదేంటంటే వాళ్ళు ఎంత వస్తాదులైనా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వాళ్ళకి చేత కాదట. అంటే సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వాళ్ళలో ఎవరున్నారు మొట్టమొదట అంటే రాజులు కూడా ఉన్నారు. కనుక రాజే సరిగ్గా సమయపాలన చేసుకోవడం రాకపోతే ఇక మనకేం వస్తుందండి అని అనుకుంటున్నారు. వాడు పోతే మరి మనం కూడా బాధమా? కాదు కదా. సరే, ఇప్పుడు ఏం చేశాడంటే ఐగుప్తు రాజు రూపంలో ఇతరుకు ఒక టైటిల్ ఇచ్చేసారు. ఏమని? యుక్త సమయమును పోగొట్టుకునేవాడు. అంటే వాడు సమయాన్ని కరెక్ట్గా వాడుకోవటం రాదు. అంటే ఎప్పుడు వచ్చినా ఒకడు ఏ డెసిషన్ తీసుకున్నా లేట్ అయిపోతున్నాడు అనుకోండి, ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా లేట్ అయిపోతున్నాడు అనుకోండి. వాడు ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల లేట్ అయిపోయిన కారణాన ఒక యుద్ధాన్ని ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు రాజుగారిని ఏమంటారు? ఏదోలేండి పర్వాలేదులేండి అని అందరూ. ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోలేక ఒక యుద్ధం ఆపలేకపోతే, ఒక యుద్ధం నష్టం కలిగితే వాడు సమయాన్ని కానీ సరైన ఆలోచన కానీ వాడలేదని అర్థం. మీకు సరిగ్గా మరి గతంలో ఏమైనా చెప్పుంటాను. ఒక యుద్ధం సిరియన్లకి ఇస్రాయేల్కి యుద్ధం ఎప్పుడు మోపుగా జరుగుతూ ఉండేది. మోపుగా జరుగుతున్న వేళ కత్తి పట్టుకుని నిలబడచ్చు, వాళ్ళు నిలబడచ్చు, వీళ్ళు నడవచ్చు. కానీ ఒక సందర్భంలో ప్రవక్త చెప్తాడు మంచి డెసిషన్ అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటానికి కారణం ఏంటంటే ఇద్దరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, రెండు సైన్యాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. యుద్ధం తలపడితే మొత్తానికి ఎవరో కూడా గెలుస్తారు. కానీ ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే యుద్ధం గెలవటం కాదు ముఖ్యం, యుద్ధం ఆపటం ముఖ్యం. మనం కూడా జీవితంలో ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఒక ఆర్గ్యుమెంటు గెలవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తామండి. ఇప్పుడు ఏదన్నా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా వాక్యాన్ని మనం ఇచ్చేసినప్పుడు మీ ఇళ్లలో కూడా
పిల్లలతో తల్లిదండ్రులు లేదా కుటుంబం లేదా భార్య భర్తలు గొడవ పడుతున్నప్పుడు లేదా బయట వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు ఒక వాదన ఎలా నెగ్గాలో చూస్తాం తప్ప అసలు ఈ గొడవలు ఎలా ఆగుతాయో అనే సంగతిని మనం అసలు ఆలోచన చెయ్యం. మీరు ఆలోచించినప్పుడు ఏది బెస్ట్ అంటారు? ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి. ప్రతిరోజు ఈ గొడవల్లో నేను ఎలా గెలవాలో తెలుసుకోవడం ముఖ్యమా, అసలు గొడవలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యమా? ఏది మంచి డెసిషన్ అంటారు? అసలు గొడవలు రాకుండా ఉండటానికి చూస్తుంది మంచిది. అప్పుడు ఆ ఎలీషా ప్రవక్త అంటాడు ఇశ్రాయేలు రాజుతో, నీకు దొరికేశారు నాయన, ఈవేళ అలాగని చెప్పి కత్తితో కొట్టేస్తాను అని అనొద్దు. చూడండి ఒకసారి ఆ మాట, మీకు తెలిసి ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం చదువుతాం చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 21. సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎలా ఉంటది? ఎలాగంటే, అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, ఏ చెప్తాను, నేను నరికేస్తాను, నాకు దొరికేసారు అలా అంటున్నాడట. అంటే నా గ్రిప్లోకి వచ్చేసారు, నేను ఇప్పుడు కత్తి పట్టుకుని మొత్తం వీళ్ళ సైన్యాన్ని అంతా ఊచకోత కోసేస్తాను, నేను ఈ యుద్ధాన్ని గెలిచేద్దాం అని ఎలీషా ప్రవక్తుడు అన్నాడట. నేను కొట్టేస్తాను వాళ్ళని, నేను నరికేస్తానంటే అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక దైవజనుడు ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. ఏమన్నాడు? ఎలీషాను అడుగుగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు అన్నాడు. ఇదేంటైనా ఎలాగ మాట్లాడతామంటే, మన గ్రిప్లోకి వచ్చేసారు కదా, ఇప్పుడు యుద్ధం మనం గెలిచేస్తాం, ఇప్పుడు వద్దంటావేంటి అని అనుకోవచ్చు రాదు. కానీ అప్పుడు అన్నాడు ఆయన, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదరని చెప్పాను. బాగా ఆలోచించండి. ఇదేంటంటే కత్తి పట్టవలసిన సైన్యాన్ని కత్తి పట్టి నరకాల్సిన రాజుతో అంటున్నాడు, కత్తి వద్దు నీకు, పక్కన పడే, ఇప్పుడు భోజనాలు పెట్టించంటే ఇప్పుడు కత్తి పడేసి ఏం తీసుకోవాలంటే గరిటెలు తీసుకోవాలి. కత్తి బదులు ఇప్పుడు ఏం పెట్టుకోమంటున్నాడు చేతిలో? కనుక కత్తితో సాధించలేని శాంతిని వీళ్ళ భోజనపు గరిటితో ఇది ఎంత బాగుంది చూడండి. ఎంత అంటే దేవుని జ్ఞానం ఎలాగే ఉంటుందండి. ఇప్పుడు ఒకవేళ కత్తితో ఒకవేళ ఆ శత్రు సైన్యం మనకు దొరికేసింది, మనం ఈవేళ గెలిచేసాం, అలాగని చెప్పి యుద్ధం ఆగుద్దా? రేపు వాడు ఇంకా సైన్యాలు బలపరుచుకుంటాడు, మళ్ళా ఇంకోసారి యుద్ధానికి వస్తాడు, మళ్ళీ వాడు మనల్ని కొట్టవచ్చు. అప్పుడు మన కుటుంబాలు కొన్ని నాశనం అయిపోతాయి, తండ్రులు బాగొట్టుకున్న వాళ్ళు అయిపోతారు, కొంతమంది విధవులుగా మిగిలిపోతారు. తర్వాత మళ్ళీ మీరు అటాక్ చేస్తారు. అప్పుడు శత్రు దేశంలో కూడా కొంతమంది ఆ వీరులు చనిపోతే కనుక వాళ్ళ ఇంట్లో కూడా తండ్రి లేని పిల్లలుగా మిగిలిపోతారు. ఎంతో మంది భర్తలు లేని భార్యలుగా మిగిలిపోతారు. కనుక యుద్ధం గెలవడం కాదు ముఖ్యం, యుద్ధం ఆపటం అనేది ముఖ్యం. అలా ఆపడానికి ఒకవేళ గెలవటానికి నువ్వు కత్తి వాడితే వాడొచ్చేమో, కానీ నువ్వు యుద్ధం మాన్పాలి అంటే కనుక ఇప్పుడు ఏం చేయాలంటే నాయన, నువ్వు కత్తి ప్రక్కన పెట్టేసి నువ్వు ఏం పట్టుకోవాలంటే గరిటె బట్టి మొత్తం అందరికి కూడా భోజనాలు పెట్టి చట్టనట్టు చూడండి. ఆ తర్వాత చదువుతారు, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అంటే శత్రు సైన్యం వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుల యొద్దకు పోయి, అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను అంటే. ఇంకా మాకు వద్దు యుద్ధం అనుకున్నారు. ఒకవేళ మీరు ఆలోచించండి, కత్తి వల్ల ఏదో సాధిద్దామని అనుకుంటే యుద్ధాలు మానవండి. కనుక మీరు ఆలోచించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం, ఒక సమయంలో మనకి దేవుడు అనుగ్రహించిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవటం అనేది మన జీవితంలో చాలా అవసరం. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలు రాజు చేత ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు కనుక కరెక్ట్ తీర్మానం చేసుకుని సలహా ఇచ్చాడు. అంటే దైవజనుడు ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, దైవజనుడు అవసరమైతే రాజుకు కూడా సలహా ఇచ్చి దేశాన్ని కాపాడగలిగిన సమర్థత ఎవరికి ఉందంటే కేవలం ఒక దైవజనుడికే ఉంటుంది. ఒక ప్రధానమంత్రికైనా ఒక రాజుకైనా సలహాలు వద్దు, కత్తొద్దు, ఈవేళ
భోజనాలు పెట్టమన్నాడంటే పెట్టాలంతే. అలా పెడతాడా రాజు బాగుపడతాడు. కనుక దైవజనుని యొక్క మాట ఆనాటికి ఒకవేళ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలుకి యుద్ధం అంటే భయమా ఏంటి ఎలీషా గారికి, ఒకవేళ యుద్ధానికి భయపడి ఏమైనా ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ దైవజనుడు చెప్పే మాట రాజులే పాటించి వాళ్ళు తమ జీవితంలో ఏమయ్యారంటే సక్సెస్ అయ్యారు. లేకపోతే యుద్ధాలు మళ్ళా చేసి అనేకులను పోగొట్టుకోకుండా వాళ్ళు నిలబడ్డారు. కనుక ఒక దైవజనుని మాట ఒక రాజుకైనా సాధారణ పౌరునికైనా ఈవేళ ఒక విశ్వాసికైనా ఎంత అవసరమో చూసుకోండి. కనుక రాజులే దైవజనుని అయిన ఎలీషా మాట విన్నప్పుడు ఇప్పుడు సంఘం వినాలంటారా వినక్కలేదా? వినాలి. ఈవేళ మాట వరుసకి ఈవేళ మీటింగ్ ఉందమ్మా, రేపు కూడా మీటింగ్ ఉంది, శనివారం కూడా మీటింగ్ ఉందని చెప్పినప్పుడు ఇంకా టైంకి ఇంకా ముందుకు రావటం, ఇంకా కనుక దైవజనుని మాట రాజులే వింటున్నప్పుడు మనం వినాలంటారా అక్కలేదంటారా? వినాలి, ఖచ్చితంగా విని తీరాలి. వింటే ఎవరికి మంచిది? దైవజనుడికి మంచిదా లేకపోతే విన్నవారికి మంచిదా? ఆ విన్న సంఘానికి అది మంచిది అవుతుంది. కనుక దైవజనుడు దేవుని ప్రేరేపణతో చెప్తున్న ప్రతి సలహా ఒకసారి మీకు అది పిచ్చి సలహాగా ఉంటుంది. ఇప్పుడు యుద్ధం చేయవలసిన సమయంలో భోజనాలు పెట్టమన్నాను అనుకోండి, ఆ సలహా ఏమనిపిస్తుంది? ఇదేంటంటే దైవజనుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇదేంటి యుద్ధ రంగంలో నిలబడి, యుద్ధం చేసే చోట నిలబడి, యుద్ధ క్షేత్రంలో నిలబడి భోజనాలు కూడా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకుంటారు. కానీ అదే కరెక్ట్. కనుక ఒకసారి దైవజనుడు చెప్పిన మాట ఒకవేళ మీ దృష్టికి అది తెంగతనంగా అనిపించినా, అజ్ఞానం అనిపించినా అదే కరెక్ట్ అవుతుంది. కనుక ఒక రాజు దైవజనుని మాట వినిపించుకున్నాడు, విన్నాడు. కనుక యుద్ధాలే రాకుండా ఆపుకోగలిగాడు. కానీ ఈ ఫరో గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఫరో యుక్త సమయమున ఏం చేస్తాడటండి, ఎప్పుడు పోగొట్టుకుంటామేనట. ఒక్కొక్కటి చోట సంఘానికి ఎప్పుడు లేటే వస్తారు కొంతమంది ఒక్కొక్కసారి ముందవచ్చు, ఒక్కొక్కసారి వెనకవచ్చు. కానీ రెగ్యులర్గా లేట్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? వీళ్ళు లేదంటే వీళ్ళు ఎప్పుడు ఇస్తే మనం చెప్పినా అంతే, చెప్పకపోయినా అంతేనే వాళ్ళు ఎవరన్నా అలాంటి ముద్ర ఏమైనా ఉందా? మీరు కూడా జాగ్రత్తగా తెలుసుకోండి సమయాన్ని. ఇప్పుడు దేవుడు మీరు గుడికి రావటమే కాదు, మీరు ఏ మనసుతో వస్తున్నాడో కూడా చూస్తాడు. అంటే నేను దేవాలయానికి నేను ముందు వెళ్ళాలి, ఆ ముందు వెళ్ళాలి అనే దాంట్లో ఎంత మంచి కురప ఉంటుందో మీకు తెలియజేస్తాను. చూడండి, ఒకసారి బెతెస్దా కోనేటి గురించి తెలిసే మనకి రెండో ఎగ్జాంపుల్కి వస్తున్నాం. ఈ రెండో ఎగ్జాంపుల్లో బెతెస్దా కోనేటి గురించి మాట్లాడుకుంటూ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలా వ్రాయబడి ఉంది. అంటే ముందుగా రావటం, ముందుగా దేవునికి ఇవ్వటం, లేదా ముందుగా దేవునికి అనుకూలంగా మనం ప్రవర్తించడం, ముందుగా మారటం, ఏదైనా సరే దేవుని విషయాల్లో, భక్తి విషయాల్లో ముందుండడం అనేది చాలా ఆశీర్వాదకరం. అర్థమైందా? ఒకసారి చూడండి, ఇక్కడ ఏమైందట, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చారు కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు రెగ్యులర్ ఒకే సమయం కూడా కాదట. ఎప్పుడు దేవుడు ఆ దూతను పంపిస్తాడో ఆయా సమయానికి వస్తుంది. కనుక ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట ఈ మొదట అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. మొదట ఎక్కడైనా సరే ఒక కుటుంబం ఆశీర్వదింపబడింది అంటే ఈ మొదట అనే మాట చాలా ఇంపార్టెంట్. ఒక ప్రవక్తకి ఓ తల్లి తన బిడ్డ ఏదో చిన్న అప్పాలు చేసుకుని చచ్చిపోవాలని అనుకుంటుందండి. అలాంటి సందర్భంలో అమ్మాయిలు నాకు మొదట ఒక అప్పం చేసి నాకు ఇవ్వు అంటాడు ప్రవక్త. అలాగన్నప్పుడు ఇదేంటినైనా ఇంత కరువు కాలంలో ఉన్నప్పుడు, అసలు మేము పిల్లలు లేకపోతే నేను ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అసలే ఉన్నదే తక్కువ అనుకుంటే, తినేదే తక్కువ అనుకుంటే, తిని చచ్చిపోతాం అనుకుంటే, ఆ సావుకు ముందు తింటున్న భోజనంలో కూడా మొదటి అప్పాన్ని మాకు అడుగుతున్నావు ఏంటంటే, సరే మొత్తానికి ఇచ్చారా లేదంటే ఇచ్చారండి పాపం. మొదటి అప్పం చేసి
దైవజనుడికి ఇస్తే తర్వాత ఏమైందా కుటుంబం? అసలు మన వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేనంత లాభం కానీ లేకపోతే గొప్ప సంతోషం కానీ ఆయనటేనంట నిలబడింది. కనుక మీరు దేవునికి ఇష్టలుగా ఉండటమే కాదు, మొట్టమొదటగా నేనే ఉండాలి, లేకపోతే దేవుని పనికి నేనే గుడికి ముందు వెళ్ళాలి, లేకపోతే దేవుని కార్యం ఏదైనా అనుకుంటున్నప్పుడు నేను ముందు రావాలి అని దీనికి పోటీ పడాలి. ఏదో తిండి విషయంలోనూ లేకపోతే ఏదైనా పరుగు పందాల్లో అక్కడెక్కడ పరుగు కాదండి. ఈ భక్తి పరుగులో ఈ జీవన యాత్రలో ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే ముందుగా ఉండాలట అని చెప్తూ అంటున్నాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతేస్తానబడిన ఒక కోనేరు కలదు. యెరూషలేముకి ఎన్ని ద్వారాలు ఉంటాయంటే 12 ద్వారాలు ఉంటాయి. 12 ద్వారాలకు 12 పేర్లు కూడా ఉంటాయి. ఈ 12 పేర్లలో గొర్రెల ద్వారం అనేది ఒక ద్వారం, తర్వాత కోనేటి ద్వారం అని ఉంటుంది, మత్స్య ద్వారం అని ఉంటుంది. ఇలాగ దాదాపుగా 12 ద్వారాలకు కూడా 12 పేర్లు ఉంటాయి. తర్వాత నిదానంగా నెహెమీయా గ్రంథంలో చదువుకోండి, లేదా రేపు పొద్దున ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అడగండి, ముందు ప్రసంగం స్టార్ట్ చేయకముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక ఈ 12 ద్వారాల్లో గొర్రెల ద్వారం అనే ద్వారం దగ్గర కోనేరు ఉందట. అంటే గొర్రెల ద్వారం దగ్గరే కోనేరు ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు దేవాలయానికి వచ్చి గొర్రెలను కానీ లేకపోతే దేవుని కోసం ఏదైనా ఒక బలి పశువుని ఇవ్వాలని అనుకునేటప్పుడు దాన్ని జాగ్రత్తగా మందలోంచి తెచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకుని మచ్చలైనా గాయాలైనా ఏమి లేకుండా, వ్యాధి బాధలు ఏదైనా లేకుండా ఉండే ఒక పశువుని తీసుకొస్తారు, ఒక గొర్రెని తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఎవడో భుజాల మీద తీసుకురాడు కదా. ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, నేను దేవునికి ఒక 100 గొర్రెలు ఇద్దామని అనుకుంటున్నప్పుడు 100 గొర్రెల్ని వాడున్న ఊరి నుంచి నడిపించుకొస్తాడా, లేకపోతే ఏమన్నా భుజాల మీద ఏమి ఎక్కించుకుని బండి మీద ఎక్కించుకురాడు కదా, నడిపించుకుంటూనే వస్తాడు. ఈ దూరదేశం నుంచి యెరూషలేములోకి వచ్చి ఆ దేవునికి ఈ గొర్రెలను బలి ఇవ్వాలని అనుకున్నప్పుడు అంత దూరం నుంచి నడిచి వస్తున్నప్పుడు నడిచే ప్రారంభంలో అది ఆరోగ్యమైందే, చక్కగా ఎటువంటి మచ్చ ఎటువంటి కళంకం లేనిదే అయినా ఈ మార్గ మధ్యలో దానికి ఏం పడుతున్నాడు, దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మార్గ మధ్యలో దుమ్ము పడుతుంది కదా, కనుక ఆ గొర్రె దాని అంతటా కూడా దుమ్ము పట్టేస్తుంది. కనుక ఈ బలి అర్పించే ముందు ఇదిగో ఈ గొర్రెల ద్వారం నుంచి మేము వెళ్ళాలి కనుక ఈ గొర్రెలను, ఈ దుమ్ము పట్టేసిన గొర్రెలను అలాగే దుమ్ము పట్టేసి తీసుకెళ్ళి దేవుడికి బలి ఇవ్వటం దేవుడికి ఇష్టం ఉండదు కనుక ఈ గొర్రెల ద్వారం దగ్గరే కోనేరు ఉంది కనుక ఇప్పుడు ఆ కోనేటిలో ఈ తీసుకొచ్చిన ఈ బలి పశువులన్నీ కూడా శుభ్రపరిచి అప్పుడు ఆ గొర్రెల ద్వారం ముందుగా లోనికి ప్రవేశించాలి. అది అందుకనే గొర్రెల ద్వారం దగ్గర ఈ కోనేరు ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు అలాంటి గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతేస్తానబడిన ఒక కోనేరు కలదు. ఇది కారణం, గొర్రెల ద్వారం దగ్గరే కోనేరు ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే ఈ బలి పశువులను గొర్రెల ద్వారాన్ని తీసుకువెళ్ళాలి కనుక ఆ తీసుకువెళ్ళే వాటిని మళ్ళీ శుద్ధి చేసి తీసుకువెళ్ళాలి కనుక ఆ కోనేరు అక్కడ ఉంటే ఆ కోనేటిలో కడుక్కుని ఆ ద్వారం దాకా లోనికి వెళ్ళటానికి ఉంటే ఇక్కడ ఏమైంది, కోనేరు కలదు. దానికి 5 మంటపములు కూడా కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. కనీసం అక్కడ ఏ సమయంలో దేవదూత వస్తుందో కూడా చెప్పలేదట. కానీ మనకి ఏ సమయానికి ఆరాధన ఉంటుందో చెప్తారు, పాస్టర్ గారు చెప్పరు. మన టైం ముందే చెప్పేస్తారు షెడ్యూల్. అయినా దూత ఎప్పుడు వస్తుందో తెలవకపోయినా వాళ్ళు వేచి 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 ఉండేవారట. కానీ ఇక్కడ మనకి కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందో తెలిసినా ఎవరు వచ్చి ముందు కూర్చోవాలి? ఇక్కడ పాస్టర్ గారు వేచి 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 ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. మీరు అలా కాదులండి, మంచివాళ్ళు మీరు. అమ్మ మా ఆంధ్ర సైడ్ కొంచెం లేటుగా వస్తారు కానీ లేటుగా వస్తారు. సరే, ఇక్కడ ఏమైందంటే మొదట చూడండి, నీళ్లు కదలించుట కలదు, నీళ్లు కదలింపబడిన పిమ్మట ఎవడు దిగును అని ఉందా? అది ఆ మొదట అనే దగ్గరే నీకు అసలు మొత్తం నీ జీవితమే ఆధారపడి ఉంది కనుక నీళ్ళలో దిగటం ముఖ్యం కాదు, కరెక్ట్గా నువ్వు మొదట దిగటమే ముఖ్యం. అంటే వీడికి ఏం తెలియాలి? సమయ పాలన కూడా తెలియాలి. అంటే యుక్త సమయాన్ని పోగొట్టుకోకుండా అలాగా ఎప్పుడైతే నీళ్లు కదిలించుందో ఇమీడియట్గా నేను దూకేయాలి అనే జ్ఞానం తెలియాలి. ఒకవేళ అలా కాకుండా ఒకడు దూకుతున్నాడు అనుకోండి, వాడు వీపునే అంటుపెట్టుకుని ఉన్న
రెండో వాడికి అసలు అవకాశం లేదు. ఇక్కడ మీకు ఇంకొక మాట కూడా ఆలోచించండి. ఇప్పుడు ఒకడు దూకాడు, లేకపోతే దేవదూత వచ్చి నీళ్ళు కలిపింది, ఒకడే దూకుతాడు, 100 మంది దూకేస్తారు. దూకేసినప్పుడు ఎవరు ముందు దూకాడో ఎవరు తెలుసు? ప్రతి ఒక్కరు లేచి నేనే ముందు దూకాడు అనొచ్చు. కానీ అక్కడ ఎవరు ముందు దూకాడో ఎలా తెలుస్తుంది? అంటే స్వస్థపరచబడిన వాడే వీడు ముందు దూకాడు అనమాట. అందుకనే వీడికి స్వస్థత కలిగింది అని అనొచ్చు. మరి వీడే ముందు దూకాడు, వీడికే స్వస్థత ఇవ్వండి అని ఎవరు చెప్పాలి అక్కడ ఐడెంటిఫై చేసి? అంటే నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంది అక్కడ. అంటే మనిషిని నాలో నేను కోనేట్టుగా ఉంటున్నప్పుడు ఆ నీళ్లలో దూకబడిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని ఇదిగో ఇతడే ముందు దూకాడని చెప్పగలిగిన శక్తి ఎవరికి ఉందంటే నీళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుంది అంటారా లేదంటారా? ఉంటుంది. ఎందుకంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. వాళ్ళకి ఎవరో దేవుని బిడ్డలో తెలుసు, ఎవరు దేవుని బిడ్డలకు శత్రువులో కూడా తెలుసు. ఎవరు వచ్చినప్పుడు 2 పాయలుగా విడిపోవాలో తెలుసు, ఎవరు వచ్చినప్పుడు కలిసిపోవాలో కూడా తెలుసు. కనుక ఆ నీటిలో మొదట ఎవడు దూకుతాడో వాడికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. కనుక యుక్త సమయాన్ని ఫరో అయితే పోగొట్టుకున్నాడు. కానీ మనం ఏం చేయకూడదంటే యుక్త సమయాన్ని పోగొట్టుకోకుండా దేవదూత నీళ్లు కదిలించగానే కోనేట్లు ఎలాగైతే దూకుతున్నారో ఇవాళ మనం కూడా దేవుని పిలుపు అందుకోగానే ఆ పిలుపుకు మొదట నేనే స్పందించాలి, నేనే ముందుండాలి అని పోటీ ఉండాలండి. కానీ వేళ చూద్దాంలే, ఓ పాటలు అయ్యాక వెళ్ళొచ్చులే, లేకపోతే చివరి ప్రార్థనకు వెళ్ళొచ్చులే, లేకపోతే ఆశీర్వాదం ముందు వెళ్ళొచ్చులే అనే నిరాసక్తితో ఉండకూడదండి. కనుక ముందు ఉండటం అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే అది. కనుక మొట్టమొదట ఫరోనే వాడి గురించి ఆలోచించాం. వాడు సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయిపోయాడు. కానీ ఇక్కడ గొర్రెల ద్వారం దగ్గర దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు ఎవడో ఒకడు మాత్రమే ముందు దూకినవాడు, మొదట దూకినవాడు సక్సెస్ అవుతున్నాడు. అలాగే మనం కూడా మొదటి వారిగా ఉండాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తెలియజేసి సమయాన్ని కూర్చొని అవగాహన కలగజేస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం ప్రవేశించినవన్నీయు దేవుడు సమస్త శరీరులలో మగదియు ఆడుదయు ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలో అతన్ని మూసివేసెను. తర్వాత ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిన తర్వాత అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు సమయం అంటే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే మాటకి ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుడు నోవాహు పిలుస్తున్నంతసేపు ఎవడన్నా పనులు వాళ్ళకు రమ్మంటే వచ్చారా? ఒకవైపున వాడ కట్టడానికి కూలి పనికైతే వస్తామన్నారు తప్ప నీకు ఏదైనా మాకు జీతం ఇస్తానంటే, ఎందుకంటే 8 మంది కట్టడం వల్ల వాడేం అయిపోతుంది. ఒక వాడను కట్టాలంటే కొన్ని 100 మంది కావాలి. అంటే వీళ్ళ వాడ కట్టడానికైతే వీళ్ళ పనిలోకి వచ్చారు తప్ప రేపు ప్రొద్దుట జలప్రళయం వస్తుందిరా, ఇప్పుడు మనం కడుతున్న వాడ మనం కాపాడబట్టడానికి కడుతున్నాం, మేము కూడా మా కుటుంబం అంతా 8 మంది అందులో ఉంటాం, మీరు కూడా వచ్చేయండి అంటే వాళ్ళు బహుశా నోవాహు గారి వైపు చూసి కామెడీగా చూసుంటారు. ఈడేటు వర్షం వస్తుంది అంటున్నాడు, ఎందుకు వాడే తేలిపోతాడు, ఇటు అంతా వచ్చేసి అంతా మునిగిపోతే ఏమైనా వర్షం వస్తే ఏదో కొద్ది గొప్ప తడవచ్చు అని అనుకున్నారు. కానీ ఎవడు కూడా ఒకవేళ వాడ కట్టడానికి ఒకవేళ వాళ్ళు సహాయం చేసి ఉండొచ్చేమో కానీ వాడలోకి మాత్రం వాళ్ళు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే కనీసం నోవాహు గారి వియ్యపు వారు అంటే పిల్లలిచ్చిన వాళ్ళు. నోవాహు గారికి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు అయితే 3 కొడుకులకి 3 భార్యలు చేశారు కదా. ఇప్పుడు ఆ భార్య తల్లిదండ్రులైనా వినాలి కదా, అయ్యో మా వియ్యంకుడు గారు ఏదో చెప్తున్నాడు, మా వియ్యపురాలు ఏదో చెప్తుంది, మా పిల్లనిచ్చాం వాళ్ళ అబ్బాయికి, ఇప్పుడు మా పిల్ల మాటనైనా మేము ఓడలోకి వెళ్ళాలని కనీసం నోవాహు వియ్యపు వారు కూడా ఆ ఓడలోకి రాలేదండి. చివరికి
8 మంది మాత్రమే ఆ ఓడలో ప్రవేశించారట. ఎవరెవరు వాళ్ళు? నోవాహు భార్య, 3 కుమారులు, కోడళ్ళు, అంటే మొత్తం 8 మంది. ఈ 8 మంది ద్వారం వేయక ముందు ప్రవేశించారు. తర్వాత ద్వారం వేసేసిన తర్వాత జలప్రళయం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ద్వారం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారంటారా లేరంటారా? తర్వాత చాలా మంది వచ్చారు. అంటే వచ్చారు కానీ సమయానికి వేళలో రాలేదు, లేట్ అయిపోయారు. కనుక ఈవేళ నువ్వు కూడా నేను కూడా ద్వారం ముయ్యబడిన తర్వాత వస్తే ఇక మనకు నరకమే తప్ప ఉపయోగం ఏమి ఇప్పుడు. కనుక సమయం ఉంది. అంటే మనకు ద్వారం ముయ్యటం అంటే అర్థం ఏంటంటే మన కళ్ళు మూసేయటమే. అప్పుడు దాకా దేవుడికి అవకాశం ఇస్తున్నట్టే. ఏదో నాడు కొట్టుకుంటుకుంటే ఆగిపోతే ఆగదా? అబ్బాయి లేదంటే నాకు అసలు ఆగదు అనేవాడు ఎవడన్నా ఉన్నట్టు ఇట్లా ఎవడకని ఎంత వస్తాదికైనా ఆగిపోతాయి. అదే ఇక మూసేయటం అనమాట. అక్కడ వాడతలుపు ముయ్యబడింది, ఇక్కడ నీ గుండె యొక్క కవాటాలు ముయ్యబడతాయి. అది అలాగలగలగల పంపింగ్ సెక్షన్ ఉంటుంది అనమాట. మూసే ఈ లోపల కనుక మనం దేవుడికి దగ్గర అవ్వలేకపోతే ఈవేళ మనం దేవుడిచ్చిన సమయాన్ని అంతా ఏం చేసుకుంటున్నామంటే ఫరో ఎలాగైతే యుక్త సమయాన్ని పోగొట్టుకుంటున్నాడో మనం కూడా అలాంటి లెక్కల్లోకి వచ్చేస్తాం. కనుక అలా చేయొద్దండి. ఆ తక్కువ మంది వస్తారు. ఇప్పుడు అలాగని చెప్పి ఎక్కువ మంది వాడలోకి వచ్చేస్తానని అనుకోకండి. తక్కువ మందే వస్తారు, కానీ ఆ తక్కువ మందిలో మనం ఉన్నామో లేదో జాగ్రత్తగా చూసుకోండి. పైకి ఇంకో మాట చెప్పమంటారా? అక్కడ ఏదో నోవాహు గారు పులుల్ని, సింహాలని, మేకల్ని, ఒంటెల్ని రండి అని ఎవరిని ఏం పిలవలేదండి. వాటంతటా అవే వచ్చేసాయి ఓడలో ప్రవేశించే. ఎందుకంటే దేవుడు పశువులకు తాను చేయబోయే కార్యాన్ని ముందుగా తెలియజేస్తాడు. అంటే పశువులైన మాట ఉన్నాయి కానీ ఇంత తలకాయ పెట్టుకుని మనిషి అన్న వాళ్ళు ఎవడో మాటలేదు. నిజమండి. కనుక ఇప్పుడు ఎవరు బెస్ట్ అంటారు? వాళ్ళు మనిషి పెంచోడా లేకపోతే మృగం తెలివైందంటే మృగమే మాట ఉందండి అక్కడ. కనుక ఆనాడు ఆ 8 మంది మాత్రమే బ్రతికారు. ఎందుకు బ్రతికారంటే ద్వారము ముయ్యబడక ముందు వెళ్ళారు కనుక. అదొక్క కనుక మొదటి ఎగ్జాంపుల్లో ఫరో గారు సమయాన్ని పోగొట్టుకున్నాడు. రెండవ ఎగ్జాంపుల్లో బెతెస్దా కోనేటిలో మొదలు దూకిన వాడు స్వస్థత కలిగింది. మూడవ ఎగ్జాంపుల్లో ద్వారము మూయబడక ముందు వెళ్ళిన 8 మంది రక్షణ పొందారు. తర్వాత ఎంత మంది వచ్చిన వాడికి ఉపయోగం లేదు. కనుక ఆ ముందు ఉంటున్నామా లేదా, ద్వారం ముయ్యబడక ముందు మనం దేవునిలో ఉంటున్నామా లేదా చూసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు తెలుసు. మనకి ఇక్కడ ఏముంటుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, ఎంతమంది మంచోళ్ళు? 5. ఎంతమంది సిద్ధపడ్డారు? 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది వచ్చారు. 10 మంది పోనీ ఏమన్నా క్యారెక్టర్ బ్యాడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10 మంది కన్యకలే. అంటే క్యారెక్టర్ విషయంలో బాగా ఉన్న వాళ్ళు. తర్వాత ఆ పనికి రావడంలో కూడా అందరూ కలిసే వచ్చారు. అందరూ మంచోళ్ళే, క్యారెక్టర్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సిద్ధపాటులోనే అక్కడ పొరపాటు జరిగింది. కనుక మనం కూడా మేము చక్కగా ఉంటున్నాం కదా, మేమేమి తప్పులు చేయటం లేదు కదా, మేము యథార్థంగా ఉంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ సమయానికి సిద్ధపాటు కలిగి లేకపోతే వాళ్ళు ఎంత కన్యకలైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత కష్టపడే స్వభావం ఉన్నా సమయానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు సరే వచ్చారట. వచ్చిన తర్వాత ఏమైందో ఒకసారి చూద్దాం. చూడండి, 25వ అధ్యాయం పరలోక రాజ్యం మొదటి నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. తర్వాత వీరులు 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు. 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. ఇక ఎక్కడ కూడా బుద్ధి కలిగిన వాళ్ళు ఒకలాగానే ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు కూడా ఒకలాగానే ఉన్నారు. అందరూ వాళ్ళ హాజరైన విధానం అందరూ ప్యారలల్గా చక్క సమానంగా కనపడుతున్నారు. అందరూ ఒకేలా ఉన్నారు.
ఒకవేళ నాకు తెలిసి వాళ్ళందరూ ఒకే రకమైన డ్రెస్సింగ్ కూడా చూడ క్వైర్ పార్టీస్లో పాటలు పాడే పిల్లల్ని పెద్ద పెద్ద సంఘాల్లో ఒకే యూనిఫామ్డ్గా ఉన్న డ్రెస్సులు వేస్తారు. నాకు తెలిసి వీళ్ళ 10 మందిలో కూడా ఒకే రకమైన ఏజ్ గ్రూప్ అయి ఉంటుంది, ఒకే రకమైన యూనిఫామ్గా ఒకే రకమైన వస్త్రధారణ అయి ఉంటుంది. అందరూ చాలా ఎక్కువగా కనపడుతున్నారు. కానీ వీళ్ళల్లో ఒక 5గురు మాత్రం నూనె తీసుకుని వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. ఒక 5గురు మాత్రం ఏమయ్యారంటే సిద్ధపడలేరట. అప్పుడు ఏమైంది? 5వ వచనం చూడండి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అని ఉంది. ఇప్పుడు ఇంతకీ బుద్ధి లేని వాళ్ళు చేసిన తప్పు పనో లేకపోతే తెంగర పనో ఏంటంటారు? వీళ్ళ నిద్రపోవటం మంచి పని చెడ్డ పని? వెట్టగా రమ్మన్నమాట. నేనేమడిగాను ఇప్పుడు? వీళ్ళ నిద్రపోవడం మంచి పని చెడ్డ పని అడిగాను. చెడ్డ పనేనా అంటే మరి బుద్ధి కలిగిన వాళ్ళు కూడా నిద్రపోయారు. మరి ఇప్పుడు నిద్రపోవడం చెడ్డ పని అయితే యేసుప్రభు ఒకసారి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాడ అమరమున పడుకుని నిద్రపోతున్నాడట. నిద్రపోవడం మంచిదా చెడ్డదా? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి కుమార్ రావట్లేదు, రానప్పుడు ఇంకా అనవసరంగా కళ్ళు ఇలా చూడమని ఎవడని చెప్పాడు? రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన వచ్చే టైంకి మళ్ళీ యాక్టివ్గా వచ్చాయి. కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే నిద్రపోవడం తప్పు కదండి. సిద్ధపడి నిద్రపోకుండా నిద్రపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు సిద్ధపడకుండా నిద్రపోవడం అది వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే నిద్రపోవడం కాదు, సిద్ధపాటు లేకపోవడం. పైగా ఇప్పుడు ఇంకొక ఆలోచన వస్తుందండి. ఏమంటే అసలు పెళ్లి కుమారుడు తొందరగా వచ్చేస్తే అసలు ఈ లేట్ లేకుండా ఉంటే, గొడవ లేకుండా ఉండను, శుభ్రంగా ఈ పని అయిపోనేమో అని అనుకుంటాం మనం. కానీ మీరు ఆలోచించండి, పెళ్లి కుమారుడు ఎందుకు లేట్ చేశాడంటే వీళ్ళ సిద్ధపాటు కలిగలేరు. కనీసం లేట్ చేసినప్పుడైనా వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో లేదో చూసుకుని అప్పుడైనా సిద్ధపాటు పడతారేమో అనుకుంటే వాళ్ళ 5గురు నిద్రపోగలేదు, మేక వచ్చిందంటే ఎలా నిద్రపోయారు. కనుక ఎదటోని చూసి నువ్వు కాపీ కొట్టాల్సింది సిద్ధపాటులో కాపీ కొట్టు, నిద్రలో కాదు. మన వాళ్ళు వేళ ఏం చేస్తారంటే వాళ్ళు నిద్రపోయినప్పుడే మేము నిద్రపోతాం, మేము ఏమన్నా ఇచ్చేసేవాడు మేము నిద్రపోతాం అన్నారు. కానీ వాళ్ళు సిద్ధపడి నిద్రపోయారు. నీ దగ్గర సిద్ధపాటు లేదు. సరే, పెళ్లి కుమారుడు ఆలస్యమయ్యాడు, కొడుకు నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. తర్వాత చాలా సీన్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఆ నూనె అమ్మవారి దగ్గరికి అప్పటికప్పుడు పరిగెత్తుకు వెళ్తారు. వాడు కొనబోతూ ఉండగా చూడండి మాట్లాడుతుంది. వారు 10వ వచనంలో వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అతడ తలుపు వేయబడెను. ఇందాక రావావు దగ్గర ఇదే చూసాం, తలుపు గొడవ. ఎక్కడ కూడా అదే తలుపు. అంటే తలుపు వేయబడక ముందు నువ్వు లోనికి వచ్చావా దేవుని బిడ్డగా అంగీకరించబడతావు. ఒకవేళ నువ్వు తర్వాత సిద్ధపడ్డారు, పాపం నువ్వు తెచ్చుకున్నారు, అంత జరుగుతుంది. కానీ అంత ప్రోగ్ చేసుకుని వచ్చేటప్పటికి ఒక్క క్షణం లేట్ అయింది, ద్వారం అలా మూయబడింది. తర్వాత ఉపయోగం ఏమీ లేదు. కనుక మీకు ఇవ్వబడిన సమయంలో దేవుని కొరకు మీరు తీసుకోవాల్సిన మంచి తీర్మానాలు తీసుకోండి. సరే చూద్దాంలేండి, మీ ప్రసంగం ఏదో మీరు చెప్పుకుని వెళ్ళండి, తీర్మానం వాళ్ళు గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూస్తామని అనుకుంటున్నారు. ఈవేళ ఈ వాక్యమే నేను ఎందుకు మీకు చెప్పాల్సి వచ్చిందో ఏమో, ఎందుకు మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు, ఒక డెసిషన్ ఈ రోజే మీరు తీసుకోవాలని ఈ మాట ఎందుకు మీకు వినబడుతుందో మీకు తెలియదు కదండి. కనుక మీకు ఇవ్వబడిన సమయం ఈవేళే అని అనుకుంటే రేపటి కూడా మంత కాదు అన్నంత జాగ్రత్తగా ఈవేళే నేను ఒక నిర్ణయానికి రావాలి, దేవుని బిడ్డగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకోకుండా మీరు వెళ్ళిపోతే అసలు మీరు గుడికి రాకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్ట్లన్నీ చేయించిన తర్వాత సరే మొత్తానికి ఏదో మందులు రాసిచ్చిన తర్వాత ఆ మందులు ఒక డోసు వేసుకున్నామ్మా మందులు వాడేయండి అన్న తర్వాత మీరు సరైన మందులు తీసుకోకుండా ఇటుకు వచ్చేస్తారనుకోండి, వ్యాధి తగ్గలేదనుకోండి,
అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు ఎంత వ్యాధితో ఉన్నారో 2-3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అదే వ్యాధితో వచ్చేసారు అనుకోండి, బా ఎంత గొప్ప పని చేసావమ్మా, నిజంగా నీకు ఎంత తెలివైంది ఎవరో లేరా అని అంటారా? ఎందుకంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంటే ఖచ్చితంగా నీ వ్యాధిలో మార్పు రావాలి, నీ వ్యాధి తీవ్రత అయినా తగ్గాలి, స్వస్థత అయినా కలగాలి. అలా కాకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా వ్యాధిలో ఎటువంటి స్వస్థత కలగకుండా ఇంటికి వచ్చేస్తే ఎంత వేస్ట్ ఫీల్ అంటారో. ఈవేళ దేవాలయానికి వచ్చిన తర్వాత, దేవాలయానికి రాకముందు ఎలా ఉన్నావు అనవసరం, కానీ దేవాలయానికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో ఒక విషయంలో మార్పు చెందకపోతే, ఏదో ఒక తీర్మానం నువ్వు చేసుకోలేకపోతే అసలు ఈ వేళకి దేవాలయానికి రావటం అనవసరం. వచ్చి మళ్ళీ నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు, తప్పు చేసిందని అవుతావు. ఎందుకంటే వచ్చావు, నీకు వినిపించాడు దేవుడు, ఏదో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏదో అంటే తీర్మానం అంటే ఏదో దేవుడికి ఏదైనా ఇష్టం లేదు నీలో ఇంకా ఉందనుకోండి. ఇష్టం లేదు నేనే ఉందండి, నేను మంచోడిని లేదంటే మంచిదాన్ని అంటే మనమే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు ఏం చేసేట్లే, కొద్దిగా కోపం ఎక్కువ అనుకోండి, మాట వరుసకి అసూయ, పక్కోళ్ళు బాగుంటే వారం లేదని ఉందనుకోండి, అది చాలుదా మనం నరకాన్ని తీసుకెళ్ళటానికి? అది చాలు. ఏమేమి పెద్ద పెద్ద నేరాలు ఏం చేసేట్లే. కనుక ఈవేళ నిజమే ప్రభా, నేను ఎవరైనా చూస్తే వారం లేకపోతున్నాను, నాకంటే కాస్తంత మంచి కూర వండుకున్నా నేను తట్టుకోలేకపోతున్నాను అంటే నిజమేనా? వాళ్ళ ఇంట్లోనూ పచ్చడి, మీరింట్లోనూ పచ్చడి అనుకోండి, వదిన వదిన అనుకోని ఇద్దరు బాగానే పలకరించుకుంటారు. ఈవిడ ఇంట్లో ఏదో తొక్కల పచ్చడి ఏదో చేసింది, ఆవిడ ఇంట్లో పుచ్చుకొని కోడి మాసం వండుకున్నారు. ఫేస్ రీడింగ్లో మారిపోతాయి కాబట్టి కోడి మాసం వండుకున్నారా అన్నట్టు. అంటే ఇంతలోనే ఏళ్ళలో ఏమొచ్చేసింది? కొద్దిపాటి అసూయ, అది జాలతంటే. కనుక ఈవేళ ఇలాంటి అసూయపడే తత్వం ఎవరు కొంతమంది ఉంటారండి. ఒక మంచి బట్ట కట్టుకున్న వారం లేదండి, ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళు, అభివృద్ధి చెందుతున్న వారం లేని వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఎక్కడ ఉంటున్నారు అనుకుంటారు వీళ్ళు? ఎక్కడో బయట వాళ్ళు కాదు, క్రైస్తవుల్లోనే ఎతటివాడు మేలు పొందటాన్ని జీర్ణించుకోలేని అత్యుత్తమ బిడ్డలు ఎక్కడ ఉంటారంటే సంఘంలో ఉంటారండి. కనుక చాలా జాగ్రత్త, చాలా ఎతటివారి మేలును ఎప్పుడు మనం అపేక్షించాలండి. వాళ్ళు ఇంకా బాగుండాలి, వాళ్ళు బాగుండటం వల్ల మనకి ఏదైనా మేలు కలుగుతుందనే ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. సరే, ఇక్కడ ఏం చేశారట? సిద్ధపడి ఉన్నారు. ఆ తర్వాత వెళ్ళి కొనబోతుండగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అతడు తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎంతకే ద్వారం ముయ్యటానికి, ద్వారం లోన ఉండటానికి, ద్వారం బయట ఉండటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఆ తలుపు ఉంది, తలుపు ఇలా తెరిచి అలా ముయ్యటానికి ఎంత టైం పడుతుంది? ఒక క్షణమే. ఒక క్షణంలో లోనకైనా రావచ్చు, ఒక క్షణంలో మనం బయటకైనా వెళ్ళొచ్చు. కనుక లోనకి రావాలంటే తలుపు తెరిచి ఉన్నప్పుడు లోనకి రా, దేవుళ్ళకి రా. ఒకవేళ తలుపు మూసేసిన తర్వాత ఇక తర్వాత క్షమాపణ అనేది ఉండదు. కనుక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి దేవునిలో. ఆ సమయ పాలన, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మీకు తెలియకపోతే, తెలుసుండి కూడా మనం చాలా నష్టపోతాం. మొదట ఎవరి గురించి నేర్చుకున్నాం? ఫరో అనేవాడు సరిగ్గా సమయ పాలన చేసుకోలేకపోయాడు. తర్వాత బేతెస్తో కొనేటి దగ్గర కొంతమంది అయినా ముందు దూకి వారు స్వస్థత పొందారు. తర్వాత ఏమండి, నోవాహు కాలంలో ఆ 8 మంది ఆ వాడ తలుపు ముయ్యబడక ముందు లోనికి వెళ్ళారు. తర్వాత 10 మంది కన్యకల్లో 5 మాత్రమే తలుపు వేయబడక ముందు లోన్ ఉన్నారు. తర్వాత వాళ్ళు వేసిన తర్వాత వీళ్ళు చాలా నష్టపోయారు. ఒకటో 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. రైట్. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 30వ వచనం చదువుదాం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి
బయలుదేరి వెళ్ళిన తక్షణం వెళ్ళిన తక్షణమే, తక్షణం అంటే నెక్స్ట్ సెకండ్ అని అర్థం. ఒక్క సెకండ్ తర్వాత వచ్చేసాడు. ఒక్క సెకండ్ ముందు యాకోబు వెళ్ళాడు, యాకోబు వెళ్ళిన 2వ సెకండ్లో ఏసా వచ్చాడు. ఒక్క సెకండ్ లేట్ అయ్యాడు, ఒక్క క్షణమే లేట్ అయ్యాడు. కానీ ఆ ఒక్క క్షణం లేట్ అయినందుకు అతడి జీవితకాలం అంతా కూడా వ్యర్థమైపోయింది. కనుక అబ్బో దేవుడు మాకు చాలా సమయం ఇచ్చాడండి, ఇంకా మేము అనుభవించాల్సింది చాలా ఉంది, ఇంకా మేము ఎంజాయ్ చేయవలసింది చాలా ఉంది, మేము ఎన్నో చూడాలి, ఎన్నో అనుభవించాలి అంటే మన బాబుగారు సొమ్మేంటి మన ఆయుష్ ఇవాళ చెప్పగలవా? ఈవేళ చూడండి, ఈ మధ్యన రీసెంట్గా ఎక్కువ హార్ట్ అటాక్స్ చాలా చిన్న చిన్న పిల్లలకు వచ్చేస్తున్నాయండి. చాలా చిన్న వయసులో ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఏమో మొత్తానికి ఏదో కారణం. కనుక ఈవేళ ఎవరి ఆయుష్ ఎంత అని చెప్పడానికి వీలు లేదు. కనుక ఒక్క క్షణం లేట్ అయిపోయినందుకు ఏశావు తన జీవితకాలం అంతా బాధపడినా మళ్ళీ ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం లేకుండా విసర్జింపబడ్డాడు అని ఉంటుందండి ఎబ్రీ పత్రికలో. కనుక ఒక్క క్షణం యొక్క విలువ మీకు అర్థమైతే ప్రతి క్షణాన్ని దేవునిలో మనం సరిగ్గా సమయాన్ని వాడుకోవడం మనకి అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి, మీకు ఇవ్వబడిన సమయం మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకాసు వార్త 19వ అధ్యాయం 43-44 వచనాలు. లోకాసు వార్త 19వ అధ్యాయం 43-44 వచనాలు చదవనాను. దేవుడు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. కనుక దేవుడు దర్శించిన కాలం నీకు అర్థం చేసుకోలేదు, నువ్వు లెక్క చేయట్లేదు. దేవుడిని ఏదో రకంగా ఒక మాట ద్వారానో ఒక వాక్యం ద్వారానో నిన్ను దర్శిస్తున్నాడు ఈవేళ ప్రేమతో. దేవుడికి నీ మీదేం కోపమేం లేదండి, నీ మీద ప్రేమతోనే నీకు ఆ దర్శనం ఇస్తే ఆయన దర్శనాలు లెక్క చేయట్లే. అసలు దేవుణ్ణే లెక్క చేయట్లేదు, ఇక దేవుని దర్శనాన్ని ఒకటి లెక్క చేస్తామట మనం. చదువునాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత నువ్వు దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ సమస్త పరిస్థితులు కూడా బాగుంటాయి. ఒకవేళ దేవుడు నేను ఎన్నిసార్లు దర్శించిన, ఎన్నిసార్లు నీతో వాక్యం ద్వారా మాట్లాడినా, నీకు ఎంత సమయం ఇచ్చినా అసలు ఇవ్వనట్టే, దేవుడు అంటే లెక్కలేనట్టుగా ఉంటే రేపొద్దుట చాలా దుర్భరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మీరేం చేయాలంటే ఎంత చదువుకున్న మాట, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నది. ఎవరిని చూసుకోవాలి? మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. కానీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మన బ్రతికెళ్ళకుండా మనం చూసుకోం, కానీ పక్క వాళ్ళు ఎలాగున్నారు, ఆవిడ ఎలా ఉంది, ఆవిడ ఎలా ఉంటుంది, ఆవిడ ఎలా మాట్లాడుతుంది, ఆవిడ గుడికి ఎలా వస్తుంది, ఆవిడ ఎలాగ, ఇది వద్దు నీకు, నువ్వు ఎలాగున్నావు, నీ బ్రతుకు ఎలాగుంది. దేవునికి నీకు రేపు ప్రొద్దుట దేవుని ఎదుట నిలబడాల్సి వస్తే దేవుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? అంతేగానమ్మా నువ్వు పక్కింటి ఆవిడని బాగా అబ్జర్వ్ చేసావా లేదా, పక్కింటి ఆవిడని లేకపోతే నువ్వు సరిగ్గా రోజు గమనించడం లేదా అని అడగడం. నీ హృదయ స్థితిని నువ్వు సరిగ్గా పెట్టుకున్నావా లేదా, నీ కుటుంబాన్ని నువ్వు దేవుళ్ళు సరిగ్గా కట్టుకున్నావా లేదా, నీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, నీ భార్య నీ భర్త కనుక నిన్ను బట్టి నువ్వు జాగ్రత్తగా కలిగి ఉంటే అప్పుడు ఒక నోవాహు వలె నువ్వు రక్షింపబడతావు, లేకపోతే నీ భార్య రక్షింపబడుతుంది, నీ బిడ్డలు కూడా రక్షణ అనే వాడలో ఉంటారు. కనుక ఆ ఉండటం కూడా సరైన సమయంలో తలుపు మూయబడక ముందే మీరు రక్షణ అనే ఈ వాడలో ప్రవేశించి దేవుని బిడ్డలుగా మీరు దేవుని వారసులు అవ్వాలని ప్రభు పేరిట మిమ్మల్ని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుకున్నాక.